అందరికీ నమస్కారం అండి. గోమన్ అండ్ జియాన్ ఛానల్కి మీకు స్వాగతం. మనం ఈరోజు ఏ ప్లేస్ చూడబోతున్నామంటే మస్కట్లోని ఆల్ అలామ్ ప్యాలెస్. ఆల్ అలామ్ అంటే అరబిక్ ప్రకారం ప్యాలెస్ ఆఫ్ ఫ్లాగ్ అన్నమాట. ఈ ప్లేస్ మెయిన్గా అఫీషియల్ ఫంక్షన్స్ యూజ్ చేస్తారు, అంటే ఫారెన్ డిగ్నిటరీస్ని వెల్కమ్ చేయటం, హెడ్స్ ఆఫ్ స్టేట్ని వెల్కమ్ చేయటం కోసం. ఈ ప్లేస్ చాలా 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 పీస్ఫుల్గా ఉందండి. ఈ ప్లేస్ పిల్లలకి చాలా బాగా నచ్చింది. ఆ రోజు మేము వెళ్ళిన రోజు ఈద్, ఆ రోజు ఎంతమంది సిటిజన్స్ అందరూ వచ్చి ఆ ప్లేస్ని విజిట్ చేస్తున్నారో చెప్పలేం. ఎక్కువ ఫారెన్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ ప్లేస్ని ఎక్కువగా విజిట్ చేస్తారు. ఇది వన్ ఆఫ్ ది మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట ఇక్కడ మస్కట్లో. ఈ ప్లేస్ చూడటానికి ఎంత అద్భుతంగా అందంగా ఉందో చూడండి మీరే, మీ కళ్ళతో ఎంత బాగుందో. మనం పిల్లలకు ఒక ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే దాని గురించి వివరంగా చదువుకోవాలండి. ఎందుకంటే మా పిల్లలకి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. నేను ఈ ప్లేస్కి వెళ్ళిన తర్వాత వీటి గురించి చాలా స్టడీ చేశాను. ఈ ప్లేస్ అసలు ఎవరు కట్టారు, ఏంటి, ఎలా ఈ ప్లేస్ బిల్టప్ అయింది అని చెప్పి. నాకు ఈ ప్లేస్ చూసినప్పుడు ఆ ప్లేస్ ఎంత బాగుందో, ఎంత అందంగా ఉందో అని అనుకున్నాను. బట్ దెన్ వెన్ ఐ వెంట్ ఇన్ టు ది రీసెర్చ్ నాకు తెలిసింది ఏంటంటే ఈ ప్లేస్ ఎవరు కట్టారో తెలుసా? మన ఇండియన్ ఆర్కిటెక్ట్సే డిజైన్ చేశారండి. ఈ ప్లేస్ ఓమన్లోని ఈ ప్లేస్ని మన ఇండియన్ ఆర్కిటెక్ట్సే డిజైన్ చేశారు. ఇది చాలా చాలా బాగా అనిపించింది. 1972లో కంప్లీట్ అయింది ఈ ప్యాలెస్. అండ్ ఇది ఇండియన్ ఆర్కిటెక్ట్స్ డిజైన్ చేయడం అనేది ఒక చాలా అద్భుతమైన విషయం అనిపించింది. మనం ఒక ప్లేస్ చూసినప్పుడు దాని స్టైల్ కూడా చూస్తాం కదండి. ఇది మెయిన్ గా ఈ ప్లేస్ లో మనకి గోల్డ్ అండ్ బ్లూ కాలమ్స్ కనిపిస్తాయండి. చూడటానికి ఎంత బాగుంటుందో, యూనిక్ ప్యాటర్న్ అండి ఆ గోల్డ్ అండ్ బ్లూ ప్యానెల్స్. యాక్చువల్ గా అయితే ఎంత బాగుందో చూడండి ఆ ప్యాటర్న్. ఈ ఆల్ అలామ్ ప్యాలెస్ కి లోపలికి మనం ఎలవ్ లేదండి పబ్లిక్ సిటిజన్స్ కి, బట్ బయట నుంచి అయితే వ్యూ చేయొచ్చు. ఆ గేట్ దాకా మనం వెళ్ళి వ్యూ చేసి అండ్ అక్కడ దిగి ఫొటోస్ దిగొచ్చు. ఆ ప్లేస్ చూడటానికి మనకి ఎంత బాగా నచ్చిందో మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. అందుకంటే చాలా పీస్ఫుల్ గా అనిపించింది అని చెప్పాను కదా ఇందాక నేను మీకు. ఈ ప్లేస్ లో బర్డ్స్ అండ్ సీటింగ్ ఏరియా కూడా చాలా చాలా బాగుంది. మనం హ్యాపీగా కింద కూర్చుని ఆ ప్లేస్ లోని సరౌండింగ్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. పిల్లలైతే అక్కడ కారిడార్స్ ని అండ్ ఆ వ్యూస్ ని చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆ స్టోన్స్ అండ్ ఆ వాల్స్ ని ఎలా కట్టారు అవన్నీ తెలుసుకోవడానికి చాలా ఆతృత పడ్డారు. అండ్ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేము నడుస్తూ ఆ ఫోర్ట్, ఆ ప్యాలెస్ మొత్తం చూస్తూ వచ్చామన్నమాట. పిల్లలకి చాలా బాగా నచ్చిందండి ఆ ఫోర్ట్ లో నడవటం అండ్ ఆ ఆర్కిటెక్చర్ అంతా తెలుసుకోవటం. వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు. ఈ ఆల్ అలామ్ ప్యాలెస్ వన్ ఆఫ్ ది మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్ అని చెప్పాను కదా. మనకి యాక్చువల్ గా ఇక్కడ మస్కట్ లో బిగ్ బస్ అని చెప్పి ఒక సిటీ టూర్ వేసే ఒక పెద్ద బస్ ఉంటుందండి. బిగ్ బస్ అంటే నేను ఆల్రెడీ మీకు నా షార్ట్స్ లో చూసే ఉంటారు. అదొక మన ఇండియాలోని డబుల్ డెక్కర్ బస్ లాగా అన్నమాట. సో ఈ ఆల్ అలామ్ ప్యాలెస్ వన్ ఆఫ్ ది సిటీ టూర్ గైడ్ లో కంపల్సరీ చూపించే స్పాట్. ఎందుకంటే ఈ చెట్లు, ఈ అందం చూడటానికి రెండు కళ్ళు సరిపోవు కదా ఎవరికైనా. అందుకే ఈ ప్యాలెస్ ని ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. మస్కట్ లో చాలా రకాలైన ప్లేసెస్ ఉన్నాయని విజిట్ చేయడానికి. ప్రతి వీక్ నేను విజిట్ చేసిన ఒక్కొక్క ప్లేస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అలాగే మీ సబ్స్క్రిప్షన్ కూడా మాకు చాలా అవసరం అండి. మీ లైక్స్, కమెంట్సే మాకు పెద్ద ఆధారం. గోమన్ అండ్ జియాన్ పేరుతో చేసిన ఈ ఛానల్లో మీకు ఇలా పిల్లలు చూసే టూరిస్ట్ స్పాట్స్ అండ్ రకరకాల టూరిస్ట్ అట్రాక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని ముందుకు వెళ్తూ ఉంటామండి. మీ సబ్స్క్రిప్షన్స్ మాకు చాలా అవసరము. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ వీడియోస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.